ఇండియా పేరును భారత్గా మారుస్తారా అనే విషయంపై గత కొన్ని రోజులుగా విపరీతమైన ఊహాగానాలు వెలువడ్డాయి. ఇక దేశంలోని ప్రతిపక్ష పార్టీలు అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో ఇండియా పేరును తొలగించి ఆ స్థానంలో భారత్ అనే పేరును ముద్రించేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఈఆర్టీ కీలక నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది. దేశంలోని అన్ని పాఠ్య పుస్తకాల్లో ఇండియా అనే పదానికి బదులు భారత్ అనే పదాన్ని చేర్చాలనే ప్రతిపాదనకు ఎన్సీఈఆర్టీ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనను వెంటనే అమలు చేయాలని కోరుతూ సిఫార్సులు చేసింది. జాతీయ స్థాయిలో పాఠ్య పుస్తకాలు, ఇతర ప్రణాళికల్ని ఖరారు చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. అయితే ఈ కమిటీ ఇండియా బదులు భారత్ అనే పదాన్ని చేర్చాలనే ప్రతిపాదనకు ఎన్సీఈఆర్టీ ప్యానెల్ ఏకగ్రీవంగా అంగీకారం తెలిపినట్లు ప్యానెల్ చైర్మన్ ఐజాక్ బుధవారం వెల్లడించారు. కొత్తగా ముద్రించే ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత్ పేరు పెట్టాలన్న ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్లో ఉందని ఐజాక్ తెలిపారు. ఈ పేరు మార్పు ప్రతిపాదన కొన్ని నెలల క్రితమే పెట్టామని, అయితే దాన్ని ఇప్పుడు ఆమోదించినట్లు చెప్పారు. తాజాగా కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఎన్సీఈఆర్టీ తరపున అన్ని పుస్తకాల్లో ఈ మార్పు ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు గతంలో జరిగిన వివిధ పోరాటాల్లో హిందూ రాజుల విజయాలను కూడా ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో హైలైట్ చేయాలని కమిటీ సిఫార్సు చేసినట్లు ఐజాక్ తెలిపారు. చరిత్రలో ఇప్పటిదాకా హిందువుల ఓటముల గురించే ప్రస్తావనే ఉందని, కానీ మొఘలుల మీద, సుల్తానుల మీద హిందూ రాజులు సాధించిన విజయాలను ఎక్కడా ప్రస్తావించలేదని పేర్కొన్నారు. ప్రాచీన చరిత్రకు బదులుగా క్లాసికల్ హిస్టరీని ప్రవేశపెట్టాలని కమిటీ సిఫారసు చేసిందని చెప్పారు. శాస్త్రీయ పురోగతి, జ్ఞానం గురించి తెలియకుండా భారత్ను అంధకారంలో చూపించిన బ్రిటిష్ చరిత్రను ఇకపై ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక చరిత్రగా విభజించరని ఐజాక్ పేర్కొన్నారు. అన్ని సబ్జెక్టుల్లో భారతీయ నాలెడ్జ్ సిస్టమ్ ఐకేఎస్ ను ప్రవేశపెట్టాలని కూడా కమిటీ సిఫార్సు చేసినట్లు చెప్పారు. ఇటీవల G20 సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇచ్చిన సమయంలో ఈ పేరు మార్పు గురించి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. G20 దేశాధినేతలకు ఇచ్చిన విందు ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యాలయం పేర్కొనడం కొత్త చర్చకు దారితీసింది. ఆ తర్వాత జరిగిన G20 సమావేశంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ ముందు ఇండియాకు బదులుగా భారత్ అనే నేమ్ ప్లేట్ ఉండటంతో ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయితే ఆ తర్వాత ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించడంతో దేశం పేరును ఇండియా నుంచి భారత్ అని మార్చుతారని వార్తలు చక్కర్లు కొట్టగా, అలాంటిదేమీ జరగలేదు. అయితే భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 1(1) ప్రకారం మన దేశం పేరును ఇండియా దాట్ ఈస్ భారత్ అంటే భారత రాష్ట్రాల యూనియన్ అని ఉంటుంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం తీరుపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇండియాని భారత్ అని పేరు మార్చటంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.